రాజకీయాలన్నాక అందరూ విలువలు పాటించరు. విలువలు పాటించేవారు బయటకు చెప్పుకోరు. ఇటువంటి వారిలో పవన్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ఆడంబరాలు ఇష్టముండదు. ప్రభుత్వ డబ్బుతో జల్సాలు చేయాలి, విలాసాలకు పాల్పడాలనే ఆసక్తి ఉండదు. ప్రజాసేవ మాత్రమే ఆయన చేయాలనుకుంటారు. అందువల్లే ఆయన ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పనులు చేయరు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు సొంతానికి ఖర్చు పెట్టరు. పవన్ ముంబై నగరంలో అంబానీకి చెందిన హాస్పిటల్లో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన భుజం నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే వైద్య సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజుల పాటు ముంబై నగరంలో ఉన్నారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరారు. పవన్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పనిలో తాను నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో పవన్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెరపైకొచ్చింది. పవన్ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బిల్లు మొత్తం తన జేబు నుంచి కట్టారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నుంచి సొమ్మును వైద్య చికిత్స కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ పవన్ అలా చేయలేదు. విమాన ఖర్చులు, హాస్పిటల్ బిల్లు, ఇతర వ్యవహారాలు మొత్తం తన జేబు నుంచి ఖర్చు చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వైసీపీ వితండవాదం మొదలుపెట్టింది. పవన్ చెల్లించిన డబ్బులకు సంబంధించిన బిల్లులు బయట పెట్టాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. పవన్ షో చేస్తున్నారని, చివరకు తన భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు వైసీపీ మీద మండిపడుతున్నారు. ఇంతకంటే వైసీపీ దిగజారిపోదు అని ఆరోపిస్తున్నారు. వైసీపీ తీరు మారదని జనసేన నాయకులు అంటున్నారు. వైసీపీ నేతల మాదిరిగా పవన్కు ప్రభుత్వ సొమ్మును దోచుకునే అలవాటు లేదని, అక్రమాలకు పాల్పడే కర్మ లేదని జనసేన నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.